వస్తాయి. కాకముందు ఆయనే ఒక నోట్ సమర్పించాడు. అందులో ఏం చెప్పాడంటే ఈ మొత్తం భూమిని అంతా జాతీయం చేయాలి, అన్ని పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉంటాయని చెప్పాడు. అప్పుడున్న రాజ్యాంగ సభ వీటన్నిటిని అంగీకరించింది. కనుక ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు ఓటు అనేటువంటిది, ఈ ఓటు హక్కు అనేది దుర్వినియోగం చేయబడుతుంది అని చాలా స్పష్టంగా ఆయనకు ఐడియా ఉంది. అది కంటెంట్ విషయంలో మాత్రం నాకు కొంత భిన్నాభిప్రాయం ఉంది. ఆయన చెప్పినటువంటి పద్ధతులు చెప్తే ఇంకా బాగుంటుందని నాకు అనిపించింది. ఇక ఇందులో ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు మనం రజాకార్ చూస్తున్నాం. రజాకార్ సినిమా అది వాస్తవానికి విరుద్ధమైనది. ప్రజలు ఎవరి వల్ల బాధలు ఎక్కువగా అనుభవించారంటే పుష్పముల వల్ల, జాగ్రత్త వల్లనే అనుభవించారు. ముస్లిమ్స్ నుంచి కాదు, ముస్లిమ్స్లో రజాకార్ల నుంచి బాధలు పడతారు. కానీ ఊర్లలో ఉండే ముస్లింల నుంచి ఆ స్థానిక ప్రజలకు ఎప్పుడు బాధపడలేదు. అది తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైనటువంటి విషయం. కానీ ఆ సినిమా పూర్తి భిన్నంగా చూపించారు. ఈ సినిమాలో ఖచ్చితంగా దొరల వల్ల, భూస్వాముల వల్లనే తెలంగాణలో ప్రజలు రైతులు బాధలు పడ్డారు అనేటువంటిది కరెక్ట్, సరైనటువంటి మెసేజ్ అనేటువంటిది వెళ్ళింది. ఇది రజాకార్కు ప్రతిగా తీసినటువంటి సినిమా లాగా మనం దీన్ని ప్రమోట్ చేయవచ్చు. ఇక అంతకుముందు మొదటి సినిమా, ఇందులో ఈ సినిమాలో ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సొసైటీలో ఎటువంటి భావన ఉందంటే, మహిళ తనకు కావలసినటువంటి వాటిని ఎంచుకునేటువంటి హక్కు మహిళకు లేదు. ఇప్పటికే అది కొనసాగుతూనే ఉంది. దానికి ఇంకో రూపం ఏంటంటే, మనం పెళ్లి చూపులు జరిగితే మహిళ ఇంటికి పెళ్లి కొడుకు వస్తాడు కదా, పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కొడుకు వస్తాడు. ఇది ఏంటి, దీని అర్థం ఏంటి? సెలక్షన్ ఎవరి అధికారంలో ఉంది? పురుషుడు అధికారం, పురుషాధిక్యతనే సెలెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ కూడా ఈ సినిమాలో కూడా అదే కరెక్ట్ గా చూపించారు. వాటికి ఏం హక్కు, నేను ప్రేమించాను కనుక నువ్వు నన్ను పెళ్లి చేసుకో అనేటువంటి హక్కు ఎందుకు వస్తుందంటే ఆ పురుషాధిక్య భావజాలం నుంచి వచ్చింది. అది పోవాలంటే అసలు పెళ్లి కూతురే పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళి సెలెక్టెడ్ రిజెక్టెడ్ అక్కడే చెప్పేసి రావాలి. అసలు చెప్పి రాక అటువంటి సినిమా వస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. కృష్ణయ్య గారు దాన్ని కూడా ప్లాన్ చేయండి. అటువంటి సినిమా సంథింగ్ ప్రమోట్ కదా. మొదటి 3 అయిపోయాయి సినిమాలు. ఏమైనా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి సినిమాలు ఇవి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. తర్వాత జూలై 2వ తేదీన దాశరథి గారి వర్ధంతి ఉంటుంది. ఆ రోజుకి మనం దాన్ని పురస్కరించుకొని పోటీల్ని ఆహ్వానించాలి అని చెప్పేసి అనుకున్నాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం అంత పెద్ద ఇది భరించలేదు. అయినా కూడా 20,000, 15,000, 10,000 బహుమతిగా, కుర్తా పత్రిగా ఆ ఎంపీ ఇవ్వాలి. ఈ సబ్జెక్ట్ కూడా మేము అనుకున్నది ఏంటంటే ప్రమాదంలో రాజ్యాంగం. ఇప్పుడు రాజ్యాంగం అనేది మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ అది చాలా ప్రమాదంలో ఉంది. ఇప్పటికీ చాలా మార్పులు చేస్తున్నారు, ఇంకా చేయబోతాం అని చెప్తున్నారు. కనుక ప్రమాదంలో రాజ్యాంగం అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ఫిలిమ్స్ నిర్మించాలి. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎంపిక చేసి వాటికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మంచి ఫిలిమ్స్ కూడా ప్రదర్శించవచ్చు, మనం ఇట్లాగే ఇక్కడ ప్రదర్శించవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి అంశం, 27వ తేదీన మన సుబ్బరాయ శర్మ గారు వీరేశలింగం ఆ మెసేజ్తో ఒక నాటిక కొత్త మార్పు అనేటువంటి నాటకాలు ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు కింద ఉంటుంది. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఈ నాటకం 27న ప్రదర్శిస్తున్నారు.
ఏప్రిల్ 29న ప్రపంచ నృత్యోత్సవం అన్నది అంతర్జాతీయ నృత్యోత్సవ దినం. అందుకని ఆ రోజు ఉదయం నుంచి డ్యాన్స్ డే, అందుకని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఆ ప్రదర్శన ఉంటుంది. అందరూ ఉత్తమంగా ప్రదర్శించినటువంటి వాటికి కూడా ప్రోత్సహిస్తాం. 27వ తేదీ దానికి కూడా వాళ్ళందరూ కూడా రావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాము. ఈ 3 సినిమాలు ప్రదర్శించినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రశంసా పత్రాలు సర్టిఫికేట్స్ ఇచ్చే ముందు చూసిన పెద్దలు మాట్లాడారు, తీసిన వారు కూడా వారి ఫీలింగ్ని ప్రేక్షకులకు తెలియజేయవలసిందే కోరుతున్నాను. ముందుగా హైదరాబాద్ లవ్ స్టోరీ లవ్ చిత్రం తరఫున కథ రచయిత, ప్రముఖ నటులు, నిర్మాత, తెలంగాణ మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఉత్సాహవంతులు వారు వచ్చి మాట్లాడటమే కాకుండా ఈ కార్యక్రమంలో మన యూనియన్ సభ్యులు తీసిన ఎక్కువ చలనచిత్రాలు పంపించి వారిని కూడా భాగస్వామ్యం చేయాలని మరొక ముఖ్యమైన విన్నపం, త్వరలో సుందరయ్య విద్యాకేంద్రం తరఫున మరికొన్ని సందేశాత్మక చిత్రాలు, చైతన్యపూరితమైన కథా వస్తువులు, చిత్రాలు తీద్దామనే తలపుంది. దానికోసం దాశరథి ఫిల్మ్ సొసైటీ అని మళ్ళీ ఒక ప్రత్యేకమైన లింక్ని పెట్టాము. ఇది ఫిల్మ్ నగర్లోని నిర్మాతలతో లేకపోతే విజయవాడలోని చూసి డబ్బు సూట్కేసులతో వచ్చి సినిమాలు నిర్మించే తరగతి సొసైటీ కాకుండా కళాకారులు ప్రభుత్వ పనితీరులపై, సామాజిక పరిస్థితులపై గళం ఎత్తే కళాకారులు చాలా మంది ఉంటారు. వారు ముందుకొచ్చి నిర్మిస్తే పెద్ద పెద్ద నిర్మాతల కన్నా మంచి మంచి కళా వస్తువులు ఇప్పుడే చూసాం మనం వారి ప్రతిభ. ఆ రకంగా ముందుకు రావాల్సిందిగా ఏదైనా వెబ్ సిరీస్ కానీ చిన్న చిత్రాలు కానీ మన తెలంగాణ మూవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ తరఫున ముందుకు వస్తే, కథా వస్తువుతో నటులు ముందుకు వస్తే నిర్మాణానికి కావాల్సిన కొంత సహకారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి మనం ఆశించవచ్చు. ఇప్పుడు శ్రీ బోయిడి రాజా గారిని వచ్చి, లోకరాజు గారిని వచ్చి, అది తెరపేట వచ్చి వారి స్పందన తెలియజేయవలసింది. శ్రీ లోకరాజు గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ ఈ లఘు చిత్ర ప్రదర్శన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు నా పాదాభివందనం. ఎందుకంటే ఇంత కష్టాన్ని, ఇంత బరువుని మోస్తున్నటువంటి మీరు ధన్యులు. నిజంగా మీరు చాలా గొప్పవారండి. థ్యాంక్ యూ. మా తరఫు నుంచి సహకారం దానికి కొంచెం కమర్షియల్గా ఉంటాయి, అంటే కొంచెం డిఫరెంట్ వేలో. ఇది నేను అనుకుని తీసుకుంది ఏంటంటే, ఈ హైదరాబాద్ లవ్ స్టోరీ ఒక పెద్ద వయసు ఉన్నవాడు, వాడు వయసు గతించిపోయినా సరే చిన్నపిల్లల మీద కనిపిస్తే వాడు ఎలా కోరుకుంటున్నాడు అనే భావంతో కొంచెం గట్టిగా రాస్తున్నాం. ఆ తర్వాత మా డైరెక్టర్ గారు వస్తారు. ఈయన డైరెక్టరు, కెమెరామెన్, ప్రొడ్యూసరు, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. గొప్ప యాక్షన్ నేను ఏ పని చేశాను, అందుకే కొన్ని చిత్రాలు మేము ఎక్కువగా తీస్తాం. అలాగే మీరు ఒక సహకారం అడిగారు. నటులుగా మా సొంత క్యారేజ్ కూడా మేము తెచ్చుకున్నాం. మా సొంత కారులో ఒక్కొక్క 2-4 నటులను తీసుకొచ్చి మీకు సహకారం చేస్తాం. ఇది నా ఆశ. కానీ ఇందాక మన ఈ చిత్రం తెలంగాణలో త్వరలగడి, అది చక్కటి కథ. దాన్ని ఇంకా కొంచెం బాగానే చేసినా చేయలేదు అంటలేదు, ఇంకా డెప్త్గా వెళ్ళుంటే చాలా అద్భుతమైన కథ. దాన్ని చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. త్వరలగడి చేసిన నమస్కారం. అలాగే పెద్దవాళ్ళకి మనం ఆయన ఎవరు హిందూ సుబ్బరాయ శర్మ గారు, ఆయనకి మన కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఎప్పుడో కృతజ్ఞత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మా యూనియన్ తరఫున మీ థియేటర్ వారికి పూర్తి సహకారం ఉంటుందని, అలాగే మా వారి సత్యప్రకాష్ గారిని పరిచయం చేయాలి. అందులో గడ్డతో చూశారు. రండి నేను మంచి గడ్డలు అండి. గడ్డ తీస్తారు, ఆ గడ్డ ఉంటేనే మంచి గుర్తుకు వచ్చినాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతమంది వచ్చి
ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలగడి నిర్మాత ముఖ్య పాత్రధారి శ్రీ కె కృష్ణయ్య గారు. వారు చాలా చిత్రాలు నిర్మిస్తున్నారు, ప్రస్తుతం కూడా నిర్మాణంలో ఉన్నాయి. వారు కూడా ఈ కార్యక్రమం పట్ల తమ స్పందన తెలియజేసి తర్వాత సర్టిఫికేట్ తీసుకోవాల్సింది వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ సాయంకాల సమయంలో మనందరూ చేరిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మన చైర్మన్ గారు అనిల్ కుమార్ గారు, అదేవిధంగా దాసరథి థియేటర్స్, షార్ట్ ఫిలిమ్స్ గ్రూప్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చూసిన 3 చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చక్కగా నటించారు పాత్రధారులు. మంచి కథను తీసుకొని మనందరినీ కొంచెంసేపు ఆ మూవీ నటించేపు అలాగే ప్రేక్షక పాత్ర మంచిగా యాక్టింగ్ చేసి అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా దొరలగడి అనే మూవీ గురించి మన వెన్నయ్య గారు చైర్మన్ గారు చెప్తున్నారు. అది అక్షరాల నిజం. నాకంటే ఈ దొరలగడి ప్రొడ్యూసర్ గాను యాక్టింగ్ త్వరగా నేను చేశాను క్యారెక్టర్. దానిలో మా డైరెక్టర్ తలారి అంజబాబు, అతనే కథ, అతనే డైరెక్టర్. అదేవిధంగా కృష్ణయ్య సారయ్య అనే పాత్రని యాక్ట్ చేసినట్టు వారు నిజంగా మన సార్ బాగా ఐడెంటిఫై చేశారు. వాళ్ళ యొక్క ప్రాస నియమం, వాళ్ళు నిజంగా ఆ ఏరియా వాళ్ళు కాబట్టి ఆ ప్రాస ఇచ్చింది. నాకు ఆ ఏరియా లేదు కాబట్టి కొంచెం నాకు ఆ భాషలో కొంచెం దోషం ఉందని నేను కూడా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి డైరెక్టర్ ఇతర కథ రాసినటువంటి అంజబాబు, తలారి అంజబాబు. ఉండకూడదు అన్నటువంటి ఫిల్మ్ వాట్సాప్కి ఒకసారి అప్రిషియేట్ చేయాలి, మా అంజబాబుకి అప్రిషియేట్ చేయాలి. దాన్ని చక్కగా చేశారు. అదేవిధంగా దీనిలో మా అమ్మాయి ప్రమీల వారు ఎక్కువ కాలం చూసి క్యారెక్టర్తో వచ్చింది ప్రమీల. అదేవిధంగా కుర్మయ్య గారు దొర దగ్గర బానిసత్వం చేసి దొర దగ్గర ఉంటే నమ్మకస్తులుగా ఉన్నటువంటి మా కుర్మారావు గారు. అదేవిధంగా కానిస్టేబుల్ ఈ పొట్టుకుంట గారిని మన శివుడి దగ్గర ఉంటే వాళ్ళ కాలం దగ్గర కానిస్టేబుల్ పాత్ర చేసినటువంటి కేశవుడు. నాకంటే మా అయ్యబాబు మాట్లాడుకోవచ్చు. మా డైరెక్టర్ భార్య అమ్మాయి అంజబాబు భార్య మేనేజర్ అందరూ సపోర్ట్ అద్భుతంగా చేసినాం. ఈ చిత్రానికి రాజకీయ డాక్టర్ రంగయ్య గారు రాలేదు, ఆయన కొంచెం దూరంలో ఉండి రాలేకపోయారు. అదేవిధంగా అందరూ ముందు పాల్గొన్నటువంటి మా మిత్రుడు దివాకర్ బాబు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ పాటల్లో సంబంధించారు. అదే నా ఒక నిమిషం మా అనుభవం డైరెక్టర్ గారు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ వచ్చినటువంటి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అందరికీ, దసరా థియేటర్ నిర్మాణ ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ వందనాలు. అయితే సినిమా కథ మేము కథ రాయడం వరకు నేను వేమంటి సార్ చెప్పేసి మా గురువు ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నాను. ఆయనతో పాటుగా కథ రాసుకుంటామో అది చేస్తాం. దాని తర్వాత డబ్బు పెట్టేటటువంటి వాళ్ళు కావాలి. అప్పుడు ఏం చేసాం, మా సార్ సంప్రదిస్తే కథ బాగుంది సార్ చేద్దామంటే సరే ఇంత బడ్జెట్ అనుకొని అంతలు అనుకొని ఇక్కడ నుంచి మహబూబ్నగర్ డిస్టిక్ వెళ్ళి ఉన్నటువంటి యాక్టర్స్ అంతా మహబూబ్నగర్ డిస్టిక్ సంబంధించినటువంటి వాళ్ళే. ఆ లాంగ్వేజ్ వాళ్ళైతేనే ఇలా కరెక్ట్ వస్తుంది, వాళ్ళని తీసుకొని వాళ్ళతో పాటు చేయడం జరిగింది. సార్ తీసుకెళ్ళి నా సినిమా కూడా 0 బడ్జెట్, మేమే వండుకోవాలి, మేమే తినాలి, బయట హోటల్లో తినకూడదని చెప్పేసి వండుకొని మా భార్య సార్ గారు మా అమ్మాయి జ్ఞానేశ్వర్తో అమ్మాయి వండుతుంటే అందరం యాక్టింగ్ చేసినాం. సరే తప్పులు ఏమన్నా మమ్మల్ని క్షమించండి. నేను ఇష్టం ఇప్పుడు దొరగట్టు అన్నారు, అలాంటి సినిమాలు ఇంకా ఉన్నాయి చాలా. మా సార్ గారు కోసం ఉంటే మేము ఖచ్చితంగా మంచి చిత్రాలు నిర్మిస్తామని ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మా ఈ చిత్రానికి మాకు 5 అవార్డులు వచ్చినాయండి. మాకు మిమ్మల్ని మెచ్చుకొని ఫిల్మ్ అసోసియేషన్ వారు ఇచ్చారు మాకు. అదేవిధంగా కొత్తూరు వారు ఇచ్చారు. తిరుపతి నుంచి కూడా మాకు అవార్డ్స్ ఇచ్చారు, స్పెషల్గా దొరలగడికి.
సో మాకు అందరూ కష్టపడి చేసినందుకు మా వాళ్ళందరికీ టీం అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ముగించే ముందుగా సార్ ఒక కాంపిటీషన్ అనౌన్స్ చేశారు. దాని మీద చిత్ర బృందాల తరఫున తన అభిప్రాయం వ్యక్తం చేయవలసిందిగా దర్శకులు, నటులు, నిర్మాత శ్రీ గోపీచంద్ గారిని వెంటనే ఆహ్వానిస్తున్నాము. జూలై 2వ తేదీ సందర్భంగా నిర్వహించబోయే షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ ప్రకటనపై శ్రీ గోపీచంద్ గారి స్పందన. నమస్కారం అండి. చాలా చక్కటి చిత్రాలు మూడు చూసాం మనము. తర్వాత ఈ లాస్ట్ ఉమెన్స్ డే రోజున నేను రాసి డైరెక్ట్ చేసిన విభవాన్ని షార్ట్ ఫిల్మ్ ఇక్కడ మనం స్క్రీన్ చేసాము. దాన్ని మన టీటీవీ వాళ్ళు దాదాపు 76 ఎంట్రీల్లో 4th ప్రైజ్ ఇచ్చారు మనకి. సో ఇక్కడ ప్రదర్శించింది ఫస్ట్ మనం హీరోలు ప్రదర్శించడం హ్యాపీగా ఉంది. తర్వాత దీని ముందు మనం కూడా ప్రదర్శించిన కిటికీ న్యూస్ కూడా అదేవిధంగా టీటీవీలో మన సెకండ్ ప్రైజ్, ఆంధ్రపూర్లో బెస్ట్ డైరెక్టర్ ఇచ్చారు నాకు. అండ్ ఇవన్నీ కూడా ప్రోత్సాహం అంతా మనకి దాసా థియేటర్ నుంచి వస్తుంది తెలియజేయడానికి ఆనందిస్తున్నాను అండ్ అభినందనలు. ఇంకా రేపు చేయబోయే కాంపిటీషన్ గురించి వింటే ముందు నాకు చాలా ఉత్సాహం అనిపించింది. మనం వర్క్ చేయాలి, కానీ ఆ సబ్జెక్ట్ అంతా భయం వేసింది. సామాన్య సబ్జెక్ట్ ఇవ్వలేదు, అది చేయాలంటే చాలా వర్క్ చేయాలి. ఏదో మనం లవ్ స్టోరీ తీసినట్టు, ఇంకేదో ఒక మెసేజ్ ఇచ్చినట్టు జనరల్ తీసేది కాదు. దాని మీద రీసెర్చ్ చేసి చక్కగా చాలా డెప్త్ ఉండే సబ్జెక్ట్ అది. దాన్ని ఎంత చక్కగా ప్రైజ్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. మీరందరూ కూడా దానికి చాలా టైం ఇచ్చారు, మంచి టైం కూడా ఇచ్చారు. ఇది దాదాపుగా 15 రోజుల్లో కాంపిటీషన్ అనుకుంటా, మనకు చాలా టైం ఇచ్చారు. సో మీరందరూ కూడా సబ్జెక్ట్ మీద బాగా కృషి చేసి మంచి క్వాలిటీ తోటి చూసిన వాళ్ళు ఆలోచించాలి. ఆ సబ్జెక్ట్ గురించి వెళ్ళిపోయాక కూడా చూసి వెళ్ళిపోయాక కూడా దాని గురించి ఆలోచించాలి. అలాంటి సబ్జెక్ట్ మీరు ఇస్తేనే వీళ్ళు ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నందుకు దాని గుర్తింపు, వాళ్ళు చేసిన కృషికి ఫలితం. సో అందరూ బాగా మంచి మంచి సబ్జెక్ట్ తీసుకొస్తారు. లేని వాళ్ళు కూడా మీరు ఇన్ఫార్మ్ చేసి ఈ సబ్జెక్ట్ గురించి కూలంకషంగా, ఏదో క్యాజువల్ కాకుండా కూలంకషంగా అవార్డు కోసం కాదు, మనం మనసులు స్పందించాలి చూస్తే ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్ట్ చేసి అందరూ కూడా ఈ చేయబోయే కాంపిటీషన్ సక్సెస్ చేస్తారు ఆశిస్తూ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి థ్యాంక్స్ అండి. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు దాసరథి షార్ట్ ఫిల్మ్స్ గ్రూప్లో 3 షార్ట్ ఫిల్మ్స్ స్క్రీన్ చేశారు. మొదటిది దూరపోవడంలో చాలా సీనియర్ నటుడు సుబ్బరాయ శర్మ గారి దర్శకత్వంలో అమెరికాలో అద్భుతంగా తీశారు. ఈ రోజుల్లో మనము అమెరికా అనగానే ప్రతి ఒక్కళ్ళు ఓహో ఆహా అనుకోండి వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను చాలామంది చూశాను అమెరికాకి. చాలా ఉత్సాహంగా వెళ్ళి అక్కడి నుంచి చూస్తే నీరసంగా వస్తారు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ. యంగ్ పీపుల్ దే కెన్ ఎంజాయ్ టీవీ ఎవ్రీథింగ్, గేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ పెద్దవాళ్ళకి వచ్చేసరికి మాట్లాడడానికి మనిషి లేకపోతే, ఇక్కడ మనకి అందరికీ మనుషులతో మాట్లాడటం అలవాటు, అది లేకపోతే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన చూసాం. ఆ విషయాన్ని చాలా చక్కగా తీశారు సుబ్బరాయ శర్మ గారు. అలాగే దొరలబడి షార్ట్ ఫిల్మ్లో అది సబ్జెక్ట్ చాలా కాంప్లికేట్ సబ్జెక్టు. అది మహబూబ్నగర్కి వెళ్ళి ఆ లొకేషను, ఆ యాక్సెంట్ చాలా చక్కగా చేశారు. ఇంకొక చిన్నది ఏంటంటే వాళ్ళు పాపం ఇంకొంచెం లెంత్ తీసుకొని, అంటే 0 బడ్జెట్ చేశారు. చాలా గొప్ప విషయం అది. దాన్ని ఇంకొంచెం ప్రొలాంగ్ చేసి ఆ స్ట్రగుల్ ఇంకొంచెం బాగా చూపించుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్. దొరల మీద వీళ్ళు రివాల్వ్ అవ్వడం అనేది చాలా చక్కగా చూపించారు. ఇంకా మూడోది హైదరాబాద్ లవ్ స్టోరీ, హైదరాబాద్ లవ్. దాన్ని ఒక చాలా సీనియర్ ఆర్టిస్ట్, డిజిటల్ టీవీ దానిలో నోకరాజ్ గారు చాలా అద్భుతంగా చేశారు. దానిలో ఏం చేశారంటే చక్కగా ఒక పెద్ద ఆయన వాళ్ళ మరదల మీద భార్యను చంపి చిన్నదైన మరదలని పెళ్లి చేసుకోవడానికి పెంచుకొని నేను చేసుకుంటాను అంతే, ఆవిడ నా సొంతం అని డిమాండ్ చేయటం. ఆ అమ్మాయి
తిరగబడలేదు. కాకపోతే ఏంటంటే అమ్మాయి ఆఖరి విషయాలు నాన్న వచ్చి చంపడానికి వాళ్ళ మామగారు అబ్బాయి అతను వెళ్ళని వాళ్ళ మామగారు వచ్చి గుణపంతో చంపడానికి ప్రయత్నిస్తే అమ్మాయి అడ్డం వచ్చి చంపొద్దు నాన్న, చంపితే ఆయన చనిపోతాడు, నువ్వు జైలుకి వెళ్తావు, మేమేమైపోతాం ఇక్కడ అని చెప్పేసి అడిగి చక్కటి సెంటిమెంట్ తోటి అతను మార్చుకునే విధం చాలా బాగుంది. రియల్ అది కూడా చాలా చక్కగా తీశారు. ఈరోజు ఇంత మంచి చక్కటి 3 షార్ట్ ఫిల్మ్స్ ఇచ్చిన దాసరి వారికి నేను నిజంగా చాలా కృతజ్ఞతలు. అండ్ చక్కటి ఆడియన్స్ వచ్చారు. దే హావ్ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. థ్యాంక్ యూ. అందరూ కూడా రావాల్సిందే కోరుకుంటున్నాం ప్రతి వారం, ప్రతి ఫోర్ట్నైట్. థ్యాంక్ యూ. నమస్కారం మిత్రులారా. ఈరోజు దాసరి థియేటర్లో ప్రదర్శించిన 3 లఘు చిత్రాలు దొర్లగడి, హైదరాబాద్ లవ్ స్టోరీ మరియు దూరపు కొండల నునుపు, ఈ 3 చిత్రాలు చూడడానికి అధిక సంఖ్యలో కళాకారులు, కళాభిమానులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన మిత్రుడు కళాభిమాని శ్రీ నాగరాజు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకున్నాం. ఈరోజు ప్రదర్శించిన లఘు చిత్రాలు 3 చిత్రాలు ఒకదానికొకటి పోటీపడి ఉన్నాయి. చాలా కనువిందు చేశాయి. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకు మరియు సత్యనారాయణ గారికి, దాసరి థియేటర్ యజమానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ జీవన్. ఈరోజు శుక్రవారము షోస్ చాలా అద్భుతంగా జరిగాయి. దొర్లగడి అనేటువంటిది హైదరాబాద్ లవ్ స్టోరీ, ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగా జరిగాయి. ఈరోజు నాగరాజు గారు మన మిత్రులు మెగా ఫౌండేషన్ ఫౌండర్ అండ్ మనతో జాయిన్ కావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.